భావితరాల విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే కూటమి నిర్ణయం సమాజానికి ప్రమాదకరమని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత అన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 28న వైసీపీ చేపట్టనున్న వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ను వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పూజిత మాట్లాడుతూ ప్రజల సొమ్మును ప్రైవేటుకు దారాదత్తం చేసే ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోవడానికి ప్రతి వైసీపీ కార్యకర్త కంకణం కట్టుకున్నారని అన్నారు. ప్రభుత్వం కంటే ప్రైవేట్ నిర్వహణ మెరుగ్గా ఉంటుందని చెప్పడం దౌర్భాగ్యమని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వచ్చే 28వ తేదీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకుంటూ నిరసిస్తూ మేము చేయబోతున్న ఉద్యమానికి సంబంధించినటువంటి పోస్టర్ రిలీజ్ ఎస్ఆర్సీపీ పార్టీలో సర్వేపల్లి నియోజకవర్గ కార్యకర్తలు అందరితో కలిసి రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు ప్రభుత్వం గురించి మాట్లాడుకునేటప్పుడు చేసినటువంటి తప్పులు, అనేకమైనటువంటి తప్పులు చేస్తున్నారు. ప్రజల గురించి పూర్తిగానే పట్టించుకోవట్లేదు. అయితే దాంట్లో అతి పెద్ద తప్పుగా నేను భావించేటువంటిది ఏంటంటే మనుషులకి విద్యను దూరం చేయడం. రేపు భావి తరాలకి వైద్య విద్యను దూరం చేసేటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే మనం ఆలోచిస్తే వైద్యము దూరం అవుతుంది పేదలకి, విద్య దూరం అవుతుంది, ఉన్నత విద్యలు పేదలకు దూరం అయిపోతాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రభుత్వ కాలేజీలు అనేటువంటి ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ వాళ్ళ చేతికి వెళ్ళిపోతున్నాయి. అంటే ఆస్తి నష్టం జరుగుతుంది, భవిష్యత్ తరాలకి చేరాల్సిన మేలు ఆగిపోతుంది, పేదలకి ఆసరాగా వచ్చేటువంటి హాస్పిటళ్లు ఆగిపోతాయి. అలా ఒకటి కాదు, అనేకమైనటువంటి నష్టాలు జరిగే ఈ నిర్ణయాన్ని మేము ఎంత అసహించుకుంటున్నా, ప్రజలు ఎంత నిరసిస్తున్నా, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఎంత గట్టిగా అరుస్తున్నా గాని అసలు చెవిలో కనీసం దూర్చుకోకుండా ఈ ప్రభుత్వం ఈ రోజు ఆ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది ఎంతో అన్యాయం. వాళ్ళు దీన్ని మా ప్రజల మంచి కోసము ప్రభుత్వ హాస్పిటల్ అయితే అంత బాగోవు, ఈ హాస్పిటల్ బాగుంటాయి, ప్రైవేట్ హాస్పిటల్ బాగుంటాయని ప్రభుత్వం మాట్లాడడం అనేది అంతకంటే ఘోరం. మీ హాస్పిటల్ ఇంకా మెరుగ్గా చేసుకోవాలి, పేదలకి వైద్యం ఇంకా బాగా తెచ్చుకోవాలి, కాలేజీలు వెంటనే పూర్తి చేయాలి అనేటువంటి దిశలో అడుగులు వేయకుండా ఏదో ఒక సాకు చెప్పి ప్రజల సొమ్ము కూడా ప్రైవేట్ వాళ్ళ పరం చేస్తున్న ప్రభుత్వాన్ని అడ్డుకోవడానికి ఈ రోజు ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త కంకణం కట్టుకున్నారు. మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి ఈ రోజు ఇన్ని రోజులు, సంవత్సరం రోజులు ప్రతిపక్షంలో ఉన్నామనే దానికంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ ప్రజాపక్షంగా ఉన్నారండి. ప్రజల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్తకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా కార్యకర్తలందరికీ నేను ఎంతో రుణపడి ఉంటాను. ఈ రోజుటికి బలంగా మేము సర్వేపల్లిలో కుటుంబంగా నిల్చొని ఉన్నాము అని అంటే అది వాళ్ళు అందిస్తున్నటువంటి ప్రేమాభిమానాలను నేను ఖచ్చితంగా నమ్ముతాను. మేమందరం కలిసి రేపు ప్రజల కోసం ఈ ఉద్యమం అనేటువంటి ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ ఉద్యమంలో ప్రజలకి మంచి ఎందుకు చేయరు అనేటువంటి ప్రశ్నపై చేస్తున్నాము. ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ప్రైవేటీకరణ అనేటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఆపి మీ తప్పు తెలుసుకొని ప్రజల పక్షంలో పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.